వెల్కమ్ టు 10 మ్యాక్స్. సాటర్డే ఎవ్రీ వీకెండ్ వస్తుంది, కానీ ఈ వారంలో వస్తున్న శనివారం మాత్రం మెగా అభిమానులకు బిగ్గెస్ట్ మూమెంట్స్ తీసుకొచ్చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కావడంతో బాస్ కొత్త సినిమాల అప్డేట్స్ పై క్యూరియాసిటీతో ఉన్నారంతా. మరి మెగా 158 సర్ప్రైజ్ పై ఫ్యాన్స్ అంచనాలేంటి? ఇంతకీ ఈ మెగా అకేషన్ కైనా విశ్వంభర సినిమా కొత్త విడుదల తేదీపై క్లారిటీ వస్తుందా? మెగా 158 టైటిల్ కదిరి అంటూ వైరల్ అయిన చిరు లీక్స్తో బాబీ సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఈ ప్రెస్టీజియస్ సినిమాకి కదిరి కాకాజీ టైటిల్ ఫైనల్ అయిందా అనే క్యూరియాసిటీ మెగా అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే ఈ వివాదం శనివారం చిరంజీవి బర్త్డే సందర్భంగా టైటిల్తో పాటు టీజర్ కూడా రివీల్ చేస్తున్నట్లుగా డైరెక్టర్ బాబీ టీం క్లారిటీ ఇవ్వడంతో అందరిలో ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. సినిమాలో చిరంజీవి లుక్ ఏ రేంజ్లో ఉంటుందోననే మెగా సర్ప్రైజ్ కోసం ఈగర్గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మెగా 158 సినిమాలో చిరంజీవి మేకోవర్ నెవర్ బిఫోర్ రేంజ్లో ఉంటుందని ఇప్పటికే అంచనాలు పెంచేశారు డైరెక్టర్ బాబీ. ఖచ్చితంగా ఈ సినిమాతో సరికొత్త మెగాస్టార్ ని అభిమానులు చూస్తారని మెగా 158 ప్రీలుక్ పోస్టర్తో ఇప్పటికే అందరి అటెన్షన్ ని గ్రాబ్ చేశారు. ఇక సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రెడీ అంటూ లేటెస్ట్ గా తమన్తో కలిసి షేర్ చేసిన ఫోటో మెగా అభిమానుల అటెన్షన్ ని పీక్స్ కి పెంచేస్తోంది. దీంతో ఈ సినిమాలో మెగాస్టార్ న్యూ మేకోవర్ ఏ రేంజ్ లో ఉంటుందోనని ఎక్సైట్ అవుతున్నారంతా. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ డీకి విశ్వంభర సినిమా కొత్త విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లుగా మెగా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షలు పెట్టిన ఈ సోషియో ఫ్యాంటసీ విజువల్ వండర్ అక్టోబర్ 16న బాక్సాఫీస్ ముందుకొస్తుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వైరల్ డేట్నే విశ్వంభర విడుదల తేదీగా మేకర్స్ నిజం చేస్తారా అని ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. అలాగే నాని ప్రొడక్షన్లో కన్ఫర్మ్ అయిన చిరు ఓదెల సినిమా నుంచి ఏదైనా అప్డేట్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి మెగా అకేషన్కి మేకర్స్ ఇస్తోన్న ఈ సర్ప్రైజ్లు మెగా అభిమానులని ఏ రేంజ్లో ఆకట్టుకుంటాయో వెయిట్ అండ్ సీ. జైలర్ 2 విషయంలో సూపర్ స్టార్ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది. అక్టోబర్లో బాక్సాఫీస్ రికార్డుల వేటకి సిద్ధమైన రజనీ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. మరి జైలర్ సీక్వెల్ నుంచి విడుదలైన ఈ ఫస్ట్ లిరికల్ పార్ట్ 1లోని తమన్నా సాంగ్ ని బీట్ చేసిందా? ఇంతకీ రాక్ స్టార్ అనిరుద్ కంపోజిషన్ సూపర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చిందా? సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే అలా బోలేలో అంటూ విడుదలైన ప్రోమో ఈ సాంగ్ పై అంచనాలు పెంచేసింది. ఇక అభిమానులతో పాటు ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ కు ఎండ్ కార్డ్ వేసిన మేకర్స్ ఫైనల్లీ ఫుల్ లిరికల్ విడుదల చేశారు. అలా బోలేలో క్రేజీ వర్డ్ తో మొదలైన ఈ సాంగ్ లో రజనీ మ్యానరిజమ్స్ ఎప్పటిలాగా హైలైట్ గా నిలిచాయి. అయితే జైలర్ ఫస్ట్ పార్ట్ లో తమన్నా చేసిన నువ్వు కావాలయ్యా సాంగ్ తో పోలిస్తే ఈ సాంగ్ ఇన్స్టా చార్ట్ బస్టర్ అవ్వడానికి కొంచెం టైం పట్టేలా ఉందంటున్నారు జనాలు. జైలర్ 2 సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ తో రజనీకాంత్ మేనియా మొదలైంది. అనిరుద్ సంగీతం అందిస్తోన్న ఈ సీక్వెల్ పై మ్యూజికల్ గా భారీగా అంచనాలున్నాయి. జైలర్ పార్ట్ 1 కి అసలైన హీరో అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ అని సూపర్ స్టార్ సక్సెస్ మీట్ లో చెప్పడంతో జైలర్ సీక్వెల్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ జనరేట్ అయింది. సదరన్ స్టార్స్ సహా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సైతం పార్ట్ 2లో పార్ట్ అవడంతో అంచనాలు రెట్టింపవుతున్నాయి. వరుస ఫ్లాప్లతో రజనీకాంత్ పనైపోయిందని అంతా అనుకుంటున్న టైంలో బాక్స్ ఆఫీస్ కు సూపర్ స్టార్ చరిష్మా ఏంటో మరోసారి ప్రూవ్ చేసిన సినిమా జైలర్. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రజనీ స్టార్డమ్ కు సరైన కంటెంట్ తోడైతే సెన్సేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో నిరూపించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 సినిమా అక్టోబర్లో ఎలాంటి పోటీ లేకుండా బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుంది. మరి జైలర్ 2 సినిమాతో టైగర్ గా హుకుం అంటూ ముత్తువేల్ పాండిరాజ్ ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తారో వెయిట్ అండ్ సీ. మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమా. ది సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ స్పిరిట్ ఆడియోతోనే ఈ సినిమా కాస్టింగ్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే ఈ పాన్ ఇండియా సినిమా నుంచి దీపికా పదుకొన్ ఎగ్జిట్ తర్వాత లేటెస్ట్ గా మరో స్టార్ యాక్టర్ సైతం తప్పుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పిరిట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ ప్రెస్టీజియస్ సినిమాల్లో తృప్తి ఢిమ్రీ కంటే ముందుగా దీపికా పదుకొనేని హీరోయిన్ గా లాక్ చేశారు మేకర్స్. అయితే దీపికా రెమ్యునరేషన్ అండ్ కండిషన్స్ కారణంగానే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి ఎగ్జిట్ అయినట్లు వార్తలు రావడం సౌత్ టు నార్త్ హాట్ టాపిక్ అయింది. ఇక లేటెస్ట్ గా స్పిరిట్ సినిమా కాస్టింగ్ కాంట్రవర్సీపై మేకర్స్ ఇచ్చిన క్లారిటీతో దీపికా ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. స్పిరిట్ సినిమా స్టోరీకి సంబంధించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దీపికా పదుకోన్తో దాదాపు 1.5 ఏళ్ల పాటు ట్రావెల్ అయినట్లు
ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు మేకర్స్. అంతేకాదు దీపికాకి ఈ స్టోరీ విపరీతంగా నచ్చిందని, అయితే ఆమె పెట్టిన కొన్ని కఠినమైన కండిషన్స్, అలాగే భారీ రెమ్యునరేషన్ పెంచడంతో పాటు సినిమా లాభాల్లో ఏకంగా 10% వాటా కావాలని దీపిక డిమాండ్ చేశారట. అంతేకాకుండా షూటింగ్ వర్కింగ్ అవర్స్పై కూడా షరతులు పెట్టినట్లు చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి దీపికా పదుకొన్ పరస్పర అంగీకారంతోనే తప్పుకున్నారని, ఆ తర్వాత తృప్తి ఢిమ్రీని హీరోయిన్గా తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా సినిమా స్పిరిట్ సౌత్ కొరియన్ అమెరికన్ యాక్టర్ డాన్ లీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని, అలాగే ప్రభాస్కి ఫాదర్గా మెగాస్టార్ చిరంజీవి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్స్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చిన మేకర్స్, ప్రకాష్ రాజ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. అయితే స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ ఎగ్జిట్ కంప్లీట్గా ఆయన నిర్ణయమే అని చెప్తున్నారు నిర్మాతలు. అయితే ది సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ స్పిరిట్ ఆడియో నుంచి ఇప్పుడు ఒక్కొక్కరు తప్పుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. రొటీన్ సినిమాలు చేస్తూ తప్పుల మీద తప్పులు చేస్తున్న రవితేజ నుంచి మార్పు కోరుకుంటున్నారు అభిమానులు. వరుస ఫెయిల్యూర్స్ నుంచి కంబ్యాక్ అవ్వాలంటే రూటు మార్చాల్సిందేనని ఫిక్స్ అయ్యారంతా. మరి డివోషనల్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన ఇరుముడి సినిమాలో అయినా రవితేజ కొత్తదనం చూపించారా? ఇంతకీ ఇరుముడి సినిమా మాస్ మహారాజాని హిట్టు పల్లకి ఎక్కించిందా? ఈ శుక్రవారం బాక్సాఫీస్ ముందుకొచ్చిన రవితేజ ఇరుముడి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. డివోషనల్ థ్రిల్లర్గా శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి సినిమా మాస్ మహారాజా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ సైతం మంచి రివ్యూస్ అందిస్తున్నారు. అంతేకాదు చాలా కాలం తర్వాత తనలోని నటుడిని రవితేజ చూపించారంటున్నారు. ఇరుముడి సినిమాలో త్రినాథ్ క్యారెక్టర్ తప్పించి ఎక్కడా కూడా రవితేజ కనిపించడని, సినిమాకి హైలైట్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అంటున్నారంతా. రవితేజ పెర్ఫార్మెన్స్ తో పాటు ఇరుముడి సినిమాకి బలమైన రైటింగ్ కూడా ఎంతగానో హెల్ప్ అయింది. అలాగే బీబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్ నటనతో పాటు సినిమా కాస్టింగ్ కూడా పక్కా యాప్ట్ అంటున్నారు. ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్, మరోవైపు మాస్ యాక్షన్ సన్నివేశాల్ని డైరెక్టర్ శివ నిర్వాణ చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారని, ఇక సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలకి వేరే లెవెల్ రెస్పాన్స్ వస్తోంది. మరి ముఖ్యంగా ఇరుముడి టైటిల్ సాంగ్ కి థియేటర్స్ లో హారతులు పడుతున్నారంతా. ఎలాంటి పోటీ లేకుండా సోలోగా థియేటర్స్ లోకి వచ్చిన రవితేజ ఇరుముడి సినిమా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు అభిమానులు. సాలిడ్ బుకింగ్స్ తో మంచి ఓపెనింగ్స్ చేస్తోన్న ఇరుముడి సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పైనే అందరిలో అటెన్షన్ పెరిగిపోతోంది. 2022 ధమాకా హిట్ తర్వాత వరుసగా రవితేజ చేసిన మాస్ కమర్షియల్ ఫార్మెట్ సినిమాలన్నీ ఒక్కదానికి మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. మొత్తంగా డివోషనల్ టచ్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఇరుముడి సినిమాతో 4 ఏళ్ల తర్వాత హిట్టు పల్లకి ఎక్కేశారు రవితేజ. మొదలైన టాక్సిక్ సినిమా బుకింగ్స్, విడుదలైన నయనతార హాయ్ సినిమా ట్రైలర్, ట్రెండింగ్ లో హై వాన్ ఫస్ట్ సింగిల్, ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. టాక్సిక్ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. యష్ నటించిన ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ఈ నెల 26న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. కవిన్, నయనతార హీరోయిన్ గా నటించిన హాయ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28న థియేటర్లకు వస్తుంది. ఈ నెల శనివారం థియేటర్లోకి వస్తుంది శంకర్ దాదా MBBS సినిమా. చిరు బర్త్డే సందర్భంగా సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మహేంద్రగిరి, వారాహి సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా వచ్చే నెల 11న ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఎపిక్ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన మనసా వాచా ఎమోషనల్ మెలోడీ ట్రాక్ ఆకట్టుకుంటోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 11న విడుదలవుతుంది. రంభా ఊర్వశి మేనకా సినిమా నుంచి విడుదలైన బ్యాడ్ టైమ్ బ్యాండ్ బాజా సాంగ్ ఆకట్టుకుంటోంది. అల్లర్ నరేష్ నటిస్తున్న ఈ క్రేజీ ఎంటర్టైనర్ వచ్చే నెల 4న థియేటర్లకు వస్తోంది. హైవాన్ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంటోంది. అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల 11న విడుదలవుతుంది. మీర్జాపూర్ ది మూవీ నుంచి విడుదలైన వారుణ్ సినిమా వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా వచ్చే నెల 4న ఆడియన్స్ ముందుకు వస్తోంది. హుషారు పిట్టలు చిన్న సినిమాగా విడుదలైన మంచి విజయం సాధించిందన్నారు నిర్మాత దిల్ రాజు. విడుదలైన 5 రోజుల్లోనే 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం అందరినీ సర్ప్రైజ్ చేసిందన్నారు. ధర్మస్థల నియోజకవర్గం సినిమాని వచ్చే నెల 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. మూవింగ్ డ్రీమ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.